మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. దేవుడు సియోనులో నుండి తన పరిశుద్ధమైన వాక్కును మనకు వినిపించి నేటి దినమంతయు తన వాక్యానుసారంగా మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న సమయం కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం. ముందుగా నేటి దిన వాగ్దానం చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయము 22వ వచనము. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రహెబోతు అను పేరు పెట్టెను. రహెబోతు అనగా ఎడము అనే అర్థం. ఇస్సాకు చెప్తున్నాడు, యెహోవా మనకు ఎడము కలుగ చేసి ఉన్నాడు అంటున్నాడు. దేని నుంచి ఎడము కలుగ చేశాడు? జగడమాడకుండా జగడానికి తనకు ఎడము కలుగు చేశాడు అని ఇస్సాకు చెప్తున్నాడు. అసలు ఏమైందంటే, ఇస్సాకు వెళ్ళి ఒక చోట బావి త్రవ్వించాడు. బాగా నీళ్లు పడ్డాయి. అయితే ఆ దేశస్థులైన ఫిలిష్తీయులు వచ్చి, ఇది మా దేశం, మా నీళ్ళువి అని తన మీద గొడవ పెట్టుకున్నారు. సరే, మనకెందుకులే గొడవ అని ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ బావి త్రవ్వాడు. అక్కడ కూడా బాగా నీళ్లు పడ్డాయి. మరలా వచ్చి, ఇది మా దేశం, మా నీళ్లు, ఏంటి మీరు అది దాన్ని గొడవ పెట్టుకున్నారు. సరే, ఎందుకు వీళ్ళు ఇలా గొడవ పెట్టుకుంటున్నారని చెప్పి ఇంకా దూరంగా వచ్చి అక్కడ బావి త్రవ్వాడు. అక్కడ కూడా బాగా నీళ్లు పడ్డాయి. ఈసారి వాళ్ళు గొడవకు రాలేదు. అప్పుడు అంటున్నాడు, అమ్మయ్య, దేవుడు గొడవకు లేదా జగడానికి మనకు ఎడము కలుగజేశాడు అని చెప్తున్నాడు. వినండి, అసలు దేవుడు తనకు జగడం నుంచి ఎడము కలుగజేయడానికి కారణం ఏంటి? ఇస్సాకు ఎందుకని దూరంగా వచ్చాడు? భయపడ్డాడా లేదా ఇంకొక కారణమా? మనము వాక్యాల నుంచి చూసుకుందాం. వినండి, ఇస్సాకు గురించి ఫిలిష్తీయుల రాజు చెప్పాడు అదే అధ్యాయంలో. ఇస్సాకు, నేను రాజునే కాదంటలేదు, కానీ నువ్వు మాకంటే చాలా బలం కలిగిన వాడవయ్యా అని చెప్పాడు. ఆస్తిలో, బలములో, అన్నిటిలో ఎక్కువగా ఉన్న ఇస్సాకు వారు గొడవ పడుతుంటే తిరిగి గొడవ పడలేదు, కానీ దూరంగా ఎందుకు వచ్చాడు తెలుసా? మొదటి కారణము, ఆయన సమాధానము కోరుతున్నవాడు. ఇదే అధ్యాయంలో 29-31 వచనాలు మీరు జాగ్రత్తగా చదవండి. ఇస్సాకు సమాధానముగా ఉండడానికి ఇష్టపడుతున్నవాడు. జగడమాడితే తన సమాధానము కోల్పోతాడని తనకు తెలుసు. మన జీవితంలో కూడా అంతే కదా. ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళు 4 మాటలంటే మనం తిరిగి 4 మాటలంటాం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మన హృదయం అంతా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా అయిపోద్ది. అయ్యో, అలా అనకపోయి ఉండాల్సింది, నేను విశ్వాసనే, నేను దేవుని బిడ్డదే అని హృదయం అంతా వేదనతో, సమాధానం లేని స్థితితో నిండిపోద్ది. నా జీవితంలో నేను కూడా నాకంటే పెద్దవారైన ఒక వ్యక్తి మీదికి జగడానికి వెళ్ళి తన మీదికి వెళ్ళాను. నేను మాట్లాడేది న్యాయం అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, కానీ వచ్చిన తర్వాత చాలా రోజులు నా హృదయంలో సమాధానం కోల్పోయాను. అన్నీ బాగా జరుగుతుండేవి, కానీ హృదయంలో సమాధానం ఉండేది కాదు. అయ్యో, అలా చేయకపోయి ఉండాల్సింది అని హృదయంలో వేదన. దేవుణ్ణి చాలాసార్లు బ్రతిమలాడుతూ ఉంటుండగా ఒకరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను. అప్పుడు నా సమాధానం మరలా నాకు వచ్చింది. వినండి, నీవు జగడమాడినప్పుడు ఇదిగో వారు రేగుతున్నారని నువ్వు రేగితే నీలో ఉన్న సమాధానం కోల్పోతావు. దేవుడు అదే ఆశపడుతున్నాడు, నువ్వు సమాధానం కోల్పోకూడదు. నేను లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని, నా సమాధానాన్ని నీకు ఇచ్చా. ఇంకొక మాట దేవుడు అన్నాడు, మీకు గుర్తుందా? సమాధానాన్ని వెంటాడుము. ఇస్సాకు వారి నుంచి పారిపోవట్లేదు, కానీ సమాధానాన్ని వెంటాడుతున్నాడు. నీ హృదయంలో సమాధానము పోయేలాగా ఏ జగడానికి దగ్గరగా వెళ్ళకు. మీకు ఇంకో విషయం జ్ఞాపకం చేయమంటారా? దేవుడు పాపములకు మనకు తూర్పుకు పడమరకు ఎంత ఎడమో అంత ఎడము కలిగజేశాడు. ఎందుకు? పాపము మనలో ఉంటే దేవుని దగ్గరికి వెళ్తామేమో, అందరితో నవ్వుతుంటామేమో, లేదా మందిరంలో కూర్చుంటున్నామేమో, కానీ హృదయంలో మాత్రం దోషారోపణ, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. బయటికి నవ్వుతున్న నీ హృదయంలో సమాధానం కోల్పోతావు. అందుకే దేవుడు పాపము నుండి దూరముగా తీసుకొచ్చి నిన్ను సమాధానానికి దగ్గర చేశాడు. మనం సమాధానమును కోరేవారిగా ఉండాలి.
మొదటి విషయము, ఆయన సమాధానము కోసము జగడానికి దూరముగా ఎడము కలుగజేయబడినట్లుగా వచ్చేశాడు. రెండవ కారణం ఏంటి తెలుసా? అదే వచనంలో ఉంది, ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని. ఆయన అభివృద్ధి పొందుతాను అనుకున్నాడంట. ఎప్పుడు? జగడానికి దూరంగా వచ్చినప్పుడు. చాలా మంది అనుకుంటారు, నాకున్న స్వాస్థ్యం ఇది. ఇస్సాకుకు కూడా న్యాయంగా రావాల్సింది. అతను తన తండ్రి తవ్వించిన బావుల దగ్గరే తవ్వాడు, తనకు రావాలి న్యాయంగా. అని అనుకున్నాడు. దానికోసం అక్కడ జగడమాడుతుంటే నేను అభివృద్ధి పొందను. జగడానికి, కలహానికి దూరముగా వచ్చినప్పుడే నేను అభివృద్ధి పొందుతాను అని అనుకున్నాడు. ఇస్సాకుకు అర్థమైంది ఒక ఫార్ములా ఏంటి తెలుసా? జగడానికి ఎంత దూరముగా ఉంటే దేవుడు అంతగా అభివృద్ధి పరుస్తాడు. నీ జీవితంలో మాటి మాటికి జగడాలు ఆడుతున్నావా? గొడవలు పడుతున్నావా? వాళ్ళు 2 అంటే 4 అనడానికి రేగుతున్నావా? దయచేసి గమనించు. నీవు జగడమునకు దూరముగా వచ్చిన కొలది అభివృద్ధి పొందుతావు. యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది తెలుసా? మత్తయి సువార్తలో, ఈయన నా ప్రియకుమారుడు అని చెబుతూ ఈయన జగడమాడడు. దేవుడు చెప్తున్న మాట అది. కాబట్టి నీ జీవితంలో అభివృద్ధి కావాలంటే జగడానికి దూరంగా ఉండు. మూడవ కారణం, ఎందుకని ఇస్సాకు జగడానికి దూరంగా వచ్చాడు? దేవుడు ఎందుకు ఎడమ కలుగు చేశాడంటే 28వ వచనంలో ఉంది, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి. మూడవ విషయం ఏంటి తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే జగడానికి మనము దూరముగా ఉండాలి. జగడానికి నాకు ఎడము కలుగు చేయ్యా. వారు మాట అంటున్నప్పుడు నేను మౌనంగా రావడానికి సహాయం చేయ. ఒక సేవకుడు అన్నాడంట వాళ్ళ భార్యతో ఇంటికి వచ్చి, హనీ నేను వచ్చేసాను, వాళ్ళు చాలా మాట్లాడుతుంటే నేనేమనుకోకుండా వచ్చేసాను అని సంతోషంగా చెప్తున్నాడంట. వినండి, దేవుడు అటువంటి మనసు కోరుతున్నాడు. ఇప్పుడు ఒకరు గొడవ పడుతున్నారు, జగడమాడుతున్నారు. దేవుడు చెప్పాడు ఒక మాట ఏంటి తెలుసా? పగ తీర్చుట నా పని అని కదా. ఇప్పుడు దేవుడు నీ మీద అన్యాయంగా వారు జగడమాడుతుంటే చూస్తున్నాడు. ఒకరోజు వారి మీద తీర్పు తీర్చబోతున్నాడు. అయితే నువ్వే ఈలోపు కలుగ చేసుకొని జగడమాడితే, గొడవ పడితే తీర్పు మొదట నీ నుంచి ఆరంభమవుతుంది. అలా వద్దు. దేవుడు నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు, నీ పక్షముగా ఉండాలనుకుంటున్నాడు, నీ పక్షముగా వారికి తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. ఆయన తోడును కోల్పోకు. ఈరోజు నువ్వు ఎవరి మీద వెళ్ళాలని ఆలోచిస్తున్నావో, ఈరోజు ఎలాగైనా అడిగేద్దాం అనుకుంటున్నావేమో. దేవుడు నీతో చెప్తున్న మాట, జగడమునకు నీకు ఎడము కలుగజేయడానికి ఇష్టపడుతున్నాను. ఇస్సాకు వలె దూరముగా నేను అభివృద్ధి పరుస్తాను, నీకు సమాధానం ఇస్తాను, నీకు తోడుగా ఉంటాను. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నాయన ఇస్సాకు వలె నాయన మాకు బలం ఉండొచ్చు, మా పక్షంగా న్యాయం ఉండొచ్చు, మేము ఆర్గ్యుమెంట్ చేస్తే ఖచ్చితంగా గెలవచ్చు, జగడమాడితే మాదే పై చేయి అవ్వవచ్చు. అయినప్పటికీ దాని వలన సమాధానం కోల్పోతాం. మేము గెలవడం కాదు కావాల్సింది, ఆర్గ్యుమెంట్లో వాదించి లేదా గొడవపడి గొప్ప అనిపించుకోవడం కాదు కావాల్సింది. మాకు సమాధానం కావాలి, మా జీవితంలో అభివృద్ధి కావాలి, మాకు నీ తోడు కావాలి. కాబట్టి మాకు జగడానికి ఎడము కలుగు చేయమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో నుండి దేవుడు తన వాగ్దాన ప్రకారం మనకు సమాధానము, అభివృద్ధి తన తోడునిచ్చునుగాక. అందరికీ వందనాలు.